మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. మరొకసారి చదువుతా ఉన్నాను. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. బోధకులకు కఠినమైన తీర్పు ఉన్నదని వాక్యం చెబుతుంది ప్రభువా. ఆ కఠినమైన తీర్పులోకి నిలబడ్డ నీ దాసుని లోను కాకుండా, గ్రంథంలో ఉన్న వాటిని తీసివేసి లేని వాటిని కలపకుండా, కలిపి చెరిపెడి బోధ చేయకుండా, వాక్యం ఉన్నది ఉన్నట్టుగా సత్యముగా ప్రకటించబడ్డానికి నీ ఆత్మ సహాయం అనుగ్రహించి మా అందరికీ మేలు క్షేమం కలిగించుమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఈ యొక్క ఉదయకాలం నేను చెప్పాలనుకున్న వాక్యంలోని అంశము, దేవుడు నా హృదయంలో నింపిన మాటలు, దేవుని యొక్క ఆజ్ఞను మనుషులు పాటిస్తున్నారా లేక సృష్టి, ఈ పక్షులు జంతువులు పాటిస్తున్నాయా? మనుష్యుడు వ్యర్థమైపోతున్నాడా? ఈ సృష్టి, పక్షులు జంతువులు వ్యర్థమైపోతున్నాయా అంటే మనిషే వ్యర్థమైపోతున్నాడు. దేవుని సృష్టి చక్కగా దేవుని ఆజ్ఞను పాటిస్తుంది, కానీ మనిషి పాటించడంలే, వ్యర్థమవుతున్నాడు. కాబట్టి ఈ అంశం మీద కొన్ని మాటలు ఆలోచన చేద్దాం. ఆజ్ఞ అతిక్రమం పాపమని రాయబడింది. యోహాను సువార్త 12:50లో అక్కడేమని రాయబడిందంటే ప్రియులారా, ఆజ్ఞ నిత్య జీవము అని రాయబడింది. ఆజ్ఞ నిత్య జీవం. యోహాను సువార్త 5వ అధ్యాయంలో చూస్తే లేఖనాల యందు మీకు నిత్య జీవం కలదు అంటాడు యేసుక్రీస్తు వారు. ఆజ్ఞనన్నా దేవుని మాటే, లేఖనమన్నా దేవుని మాటే. ఆయన మాట మనం వినాలి, ఆయన వాక్యం మనం వినాలి, దాన్ని పాటించాలి. అది మనం చేయాల్సింది. ఏది ఏమైనా ఆజ్ఞ నిత్య జీవం, లేఖనం నిత్య జీవం అని మనం ముందుగా గుర్తెరగాలి. కాబట్టి దేవుని ఆజ్ఞలలో, దేవుని వాక్యములో నిత్య జీవం ఉంది. దాన్ని పాటిస్తే మనం నిత్య జీవానికి వెళ్ళిపోతాం. అయితే సృష్టి ఎంత మటుకు పాటిస్తా ఉందో ముందుగా సృష్టి క్రమాన్ని చూద్దాం. దేవుడు సృష్టిని చేశాడు కదా భూమి మీద. ఆ సృష్టి ఎంత మటుకు దేవుని ఆజ్ఞ పాటిస్తుంది, తర్వాత మానవుడు ఎలా వ్యర్థమైపోతున్నాడనే మాటలు చూద్దాం. మనకున్న సమయంలో ముందుకెళ్దాం. కొన్ని సమయాన్ని బట్టి నేను జ్ఞాపకం చేస్తూ వెళ్తాను. మొదటిగా యోబు గ్రంథానికి రండి. 37వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుదాం. తర్వాత 12వ వచనాన్ని కూడా చదువుదాం. నీవు భూమి మీద పడుమని హిమముతోనూ వర్షముతోనూ మహావర్షముతోనూ ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. మనుష్యులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకున్నట్లు ప్రతి మనుష్యుని సరేనా అన్నా, మీట్లో ఉండండి అన్న. ప్రభువునందు ప్రియులారా, వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడే సమయం, దయచేసి మీరు సెల్ ఫోన్లు గమనిస్తూ మీట్లో ఉండండి. 37వ అధ్యాయం 12వ వచనాన్ని ఇప్పుడు చదువుదాం. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాస యోగ్యమైన భూగోళం మీద మెరుపును మేఘములను సంచారము చేయును. ఆయన వాటికి ఆజ్ఞాపించున్నది యావత్తును అవి నెరవేర్చును అని రాయబడింది. ఇక్కడ 6వ వచనంలో
భూమి మీద పడుమని హిమముతో, వర్షముతో, మహావర్షముతో ఆయన ఆజ్ఞ ఇస్తున్నాడని 6వ వచనం రాయబడింది. 12వ వచనంలో భూగోళం మీద మెరుపు మేఘము సంచారం చేయును, ఆయన వాటికి ఆజ్ఞాపించున్నది యావత్తు అవి నెరవేర్చును అని రాయబడింది. సృష్టి దేవుని క్రమాన్ని పాటిస్తూ దేవుని ఆజ్ఞ నెరవేరుస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించాలి. దేవుడు కలగజేసిన సృష్టి, ఆయన వర్షానికి, హిమమునకు, మహావర్షానికి, మరి భూగోళం మీద ఉన్న మెరుపుకు, మేఘాలకు ఏదైతే ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడో ఆ ఆజ్ఞను పాటిస్తున్నట్లుగా రాయబడింది. దేవుని ఆజ్ఞనవి యావత్తు నెరవేరుస్తున్నాయి అనే మాట మనకి ఇక్కడ కనబడుతుంది. లూకాసు వార్తలో కూడా మనం ఒకసారి వస్తే 8వ అధ్యాయం 25వ వచనం మనం చదువుకొని ముందుకు వెళ్దాం. లూకాసు వార్త 8వ అధ్యాయం 25వ వచనం. అప్పుడు ఆయన, మీ విశ్వాసం ఎక్కడా అని వారితో అనెను. అయితే వారు భయపడి, ఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే, ఈయన ఎవరో అని ఒకనితో ఒకడు చెప్పుకొని ఆశ్చర్యపడిరి. ఇక్కడ గాలికి నీళ్లకు ఆజ్ఞాపించగా గాలి లోబడెను, సముద్రం అణిగిపోయేనని చూస్తాం. గాలికి నీళ్లకు ఆజ్ఞాపించాడు. సముద్రం మీద తుఫాను రేగినప్పుడు గాలికి ఆజ్ఞ ఇచ్చాడు, సముద్రానికి ఆజ్ఞ ఇచ్చాడు. గాలికి నీళ్లకు ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవి. ఎంత ఆశ్చర్యమో చూడండి. గాలికి ఆజ్ఞాపిస్తే గాలి నిమ్మలం, సముద్రానికి ఆజ్ఞాపిస్తే సముద్రం నిమ్మలం. సముద్రాన్ని గురించి మనం చూస్తే యోబు గ్రంథం 38వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. నీవు ఇంతవరకే రావాలని హద్దు పెట్టాడు దేవుడు. సముద్రము ఎంత తరంగాలు ఉప్పొంగి వచ్చినా, దేవుని ఆజ్ఞను పాటిస్తూ మరలా ఎంత అల వచ్చినా, ఎంత తరంగాలు ఎగసి పడినా దేవుని ఆజ్ఞ మేరకు మరలా వెనక్కి వెళ్ళిపోతుంది సముద్రం. అంతటి సముద్రములు కూడా, మహాసముద్రాలు కూడా దేవుని ఆజ్ఞకు పాటిస్తూ లోబడుతా ఉన్నాయి. సృష్టి క్రమాన్ని చూడండి. కాబట్టి సముద్రము, గాలి దేవుని ఆజ్ఞకు లోబడుతా ఉన్నాయి. యెహెజ్కేలు గ్రంథంలో కూడా ఒక మాట చూద్దాం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయంలో కూడా మరొక మాట మనం ఇక్కడ చూస్తే గనక, ఇక్కడ ధాన్యమును గురించి ఒక మాట వ్రాయబడి ఉన్నది. ధాన్యాన్ని గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో 36వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుతున్నాను చూడండి ప్రియులరా. 29వ వచనం, నేను మీ పితరులకిచ్చిన దేశములో మీరు నివసించెదరు, మీరు నా జనులయ్యుందురు, నేను మీ దేవుడనయ్యుందును. 29వ వచనం, మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మును రక్షింతును, మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరతును. ఒక పంటకు ఆజ్ఞ ఇచ్చాడు, ఒక ధాన్యానికి ఆజ్ఞ ఇస్తే కరువు రాకుండా పండుతుంది మనకి ఈరోజు. కాబట్టి పంట కూడా దేవుని ఆజ్ఞకు లోబడింది. పురుగులు తినకుండా నేను ఆజ్ఞ ఇస్తానన్నాడు కదా దేవుడు. కాబట్టి కరువు రాకుండా తినడానికి ఆహారం కలుగునట్లుగా పంటను ఆయన ఆజ్ఞాపించాడు. పంట పండాలి, భూమి మీద ఉన్న నా పిల్లలు బ్రతకాలి, కరువు రాకుండా బ్రతకాలి. కాబట్టి మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి నేను అభివృద్ధి పరుస్తా. ధాన్యానికి, పంటకు నేను ఆజ్ఞ ఇస్తా, పంటకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి చేస్తా, మీకు కరువు రాకుండా మీరు పోషించబడేట్లుగా చేస్తాను అని ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ధాన్యం, పంట కూడా దేవుని ఆజ్ఞకు లోబడతా ఉంది అని ఈ మాటను బట్టి మనం గమనించాలి. మొదటి రాజుల గ్రంథం చూడండి, కాకి కూడా దేవుని ఆజ్ఞ పాటిస్తా ఉంది. ఒక కాకి మాంసం చూసినప్పుడు
ఎలా ప్రవర్తిస్తుందో మనం అందరం తెలుసుకున్న వారమే. కాకి మాంసాన్ని చూస్తే దాని వైఖరి ఎలా ఉంటుంది ప్రియులారా? అయితే ఇక్కడ దేవుని ఆజ్ఞను అద్భుతంగా కాకి ఎలా పాటించిందో చూడండి. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. ఏలియాను గురించిన సందర్భం ఇది. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చునట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించి తిని. చూడండి ప్రియులారా, ఒక కాకికి ఏలియాకు ఆహారం ఇయ్యాలని ఆజ్ఞ ఇచ్చాడు. కాకి దేవుని ఆజ్ఞను పాటించింది. 6వ వచనం చూస్తే అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగునీరు త్రాగుచు వచ్చెను. మాంసాన్ని చూస్తే కాకి వదిలిపెడుతుందా? కానీ ఇక్కడ దేవుని ఆజ్ఞ, రొట్టె మాంసం నువ్వు ఏలియాకి ఇవ్వాలి. ఎంత చక్కగా కాకి దేవుని ఆజ్ఞను పాటించిందో మనం గమనిస్తే గనుక, కాకి దేవుని ఆజ్ఞను పాటించింది. దేవుడు కలగజేసిన సృష్టి ఎంత చక్కగా దేవుని ఆజ్ఞను పాటిస్తా ఉన్నాయి. కాకికి దేవుడు ఆజ్ఞ ఇవ్వగా, రొట్టె మాంసం తీసుకెళ్ళి నువ్వు ఏలియాకి ఇవ్వాలి అని ఆజ్ఞ ఇవ్వగా, ఒక్క ముక్క కూడా ముట్టుకోకుండా దేవుని ఆజ్ఞను పాటించిన కాకి. మత్స్యము, చేప గురించి కూడా ఒక మాట చూడండి. యోనా గ్రంథానికి వెళ్దాం. యోనా గ్రంథంకి వెళితే మనకందరికీ తెలిసిన వాక్యం ఇది. యోనా గ్రంథంలో ఒక మత్స్యమును గురించి, ఒక చేపను గురించి రాయబడింది. ముందుగా మనం 1వ అధ్యాయం 17వ వచనం చదివితే, గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలనని యెహోవా నియమించి ఉండగా, యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో ఉండెను. తర్వాత 2వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం. ఇక్కడే 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసెను. ప్రభువునందు ప్రియమైన వారలారా, మింగమంటే మింగింది, కక్కమంటే కక్కింది. ఎంత చక్కగా మత్స్యము, చేప కూడా దేవుని ఆజ్ఞ పాటిస్తుందో చూడండి. యోనాను మింగమన్నాడు, మింగింది. మరలా యోనాను నేల మీద కక్కమన్నాడు, కక్కింది. చేప అద్భుతంగా దేవుని ఆజ్ఞను పాటించింది. దేవుడు కలగజేసిన సృష్టిలోనివి ఎంత చక్కగా దేవుని క్రమాన్ని పాటిస్తున్నాయి ప్రియులరా. అక్కడ కాకికి ఆజ్ఞ ఇస్తే మాంసపు ముక్క కూడా ముట్టుకోకుండా వెళ్ళి ఏలియాకు ఆహారం ఇచ్చింది కాకి. ఇక్కడ చేప కడుపులోకి పోయిన తర్వాత మరలా మనిషి తిరిగి రావడం అంటుంటుందా? కడుపులోకి వెళ్ళిన తర్వాత జీర్ణమైపోతారు. మన కడుపులోకి పోయిన ఆహారం జీర్ణమైపోతుంది, మళ్ళా బయటికి రాదు. ఒకసారి చేప మింగింది అంటే, మరలా ప్రాణంతో యోనా బయటపడ్డాడంటే ఇది దేవుని ఆజ్ఞ. కాబట్టి మింగమంటే మింగింది, మరలా కక్కమంటే కక్కింది. అద్భుతముగా దేవుని యొక్క ఆజ్ఞను పాటించిన మత్స్యం అనగా చేపను మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం ప్రియులరా. ఈ మాటలన్నీ చూసుకుంటూ వస్తా ఉంటే మనకేమర్థమవుతుంది? దేవుడు కలగజేసిన సృష్టి, అందులోని పక్షులు, జంతువులు ఎంత చక్కగా దేవుని మాటను పాటిస్తున్నాయి. మనం ఒకసారి ఆదికాండానికి వస్తే గనక 7వ అధ్యాయంలో కూడా మనం ఒక పాఠాన్ని నేర్చుకోగలం. ఓడలోకి ఏమొచ్చినాయి ప్రియులరా? చదువుదాం చూడండి. ఓడలోకి ఏమొచ్చినాయి నోవాహుతో పాటు? ఆదికాండం 7వ అధ్యాయం ముందుగా మనం 2వ వచనాన్ని చదువుదాం. ఇక్కడ ఏమని రాయబడిందంటే, పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతును, ఏడును,
పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతును 2 ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి 7 ఆడివి 7 నీవు భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడునట్లు నీ యొద్ద ఉంచుకొనుము అన్నాడు. అంటే భూమి మీద ఉన్న పక్షులను జంతువులను నీ యొద్ద ఉంచుకో అన్నాడు దేవుడు. అవి దేవుని ఆజ్ఞను పాటించి ఓడలోకి వచ్చినట్లుగా మనం చూస్తాం. 8వ వచనాన్ని చూద్దాం, చూడండి. దేవుడు నోవాహునకు ఆజ్ఞాపించిన ప్రకారం పవిత్ర జంతువులలోను అపవిత్ర జంతువులలోను పక్షులలోను నేలను ప్రాకు వాటన్నింటిలోను మగవి ఆడుది జతలు జతలుగా ఓడలోనున్న నోవాహునొద్దకు చేరెను. ఎంత అద్భుతమైన మాట ప్రియులారా! జతలు జతలుగా చేరెను. ఎంత ఆశ్చర్యం! దేవుడు కలగజేసిన జంతువులు, దేవుడు కలగజేసిన పక్షులు దేవుని మాటకు లోబడి, దేవుని ఆజ్ఞకు లోబడి ఓడలోకి రమ్మంటే వచ్చాయి. కానీ మనిషి రాలేదు. ఇక్కడ తర్వాత ఆలోచించేద్దాం. మనిషి వచ్చాడా? ఒక్క మనిషి కూడా అడుగు పెట్టలే ఓడలోకి. పక్షులు అడుగు పెట్టాయి, జంతువులు అడుగు పెట్టాయి. దేవుని ఆజ్ఞను పాటించిన పక్షులు, దేవుని ఆజ్ఞను పాటించిన జంతువులు, ఆజ్ఞ అతిక్రమించిన మనుష్యుడు, పాపం చేసిన మనుష్యుడు, దేవునికి దూరమైన మనుష్యుడు. ఇంకో మాట ఇక్కడే చూస్తాం, 14వ వచనం. వీరే కాదు, ఆయా జాతుల ప్రకారం ప్రతి మృగమును, ఆయా జాతుల ప్రకారం ప్రతి పశువును, ఆయా జాతుల ప్రకారం నేల మీద ప్రాకు ప్రతి పురుగును, ఆయా జాతుల ప్రకారం ప్రతి పక్షియు, నానా విధములైన రెక్కలు గల ప్రతి పిట్టయు ప్రవేశించెను. ఎంత చక్కని మాటలు ఉన్నాయో చూడండి బైబిల్ గ్రంథంలో. ప్రతి పక్షి చేరింది, ప్రతి జంతువు చేరింది. దేవుని ఆజ్ఞను పాటించి, దేవుని ఆజ్ఞకు లోబడి ఈ యొక్క ఓడలోకి వచ్చేసాయి. ఎంత చక్కగా దేవుని సృష్టి, ఎంత చక్కగా దేవుడు కలగజేసిన ఆకాశ పక్షులు, జంతువులు దేవుని ఆజ్ఞను పాటిస్తూ ఉన్నాయి. మరి మనిషి సంగతి ఏంటి ప్రియులారా? మనిషిని గురించి మరి బైబిల్ గ్రంథంలో ఏమని వ్రాయబడ్డాయి? యెషయా గ్రంథంలో గనక మనం చూడగలిగితే 1వ అధ్యాయం 2వ వచనంలో, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారన్నాడు దేవుడు. హృదయములో ఉన్న బాధను, హృదయములో ఉన్న దుఃఖాన్ని మనం ఆయన్ను దుఃఖ పెడుతున్నాం, మనుషులు ఆయన్ను బాధ పెడుతున్నారు. ఆ బాధను ఆకాశం భూమితో చెప్తున్నాడంటే ఎంత చక్కగా దేవుని మాటలు వింటున్నాయి ఆకాశం భూమి. ఆకాశమా ఆలకించుము అంటున్నాడు. వింటున్నాయి కాబట్టి చెబుతున్నాడు. భూమి చెవియొగ్గుము అంటున్నాడు. వింటున్నాయి కాబట్టి చెబుతున్నాడు. అయితే పిల్లలను పెంచి గొప్పవారిగా చేస్తే వారు తిరగబడ్డారు. ఈనాడు మనిషి తిరుగుబాటు, ఈనాడు మనిషి విరోధి అయిపోయాడు. ఈరోజు మనిషి దేవుని ఆజ్ఞను లెక్క చేయడం లేదు. ఈరోజు మనిషి దేవుణ్ణి మాటే వినడం మర్చిపోయాడు. ఆకాశం భూమితో చెప్తున్నాడు దేవుడు. ఎందుకు ఆకాశం భూమితో చెప్పుకోవాల్సి వచ్చింది? మనం కూడా బాధ కలిగినప్పుడు ఎవరికొకరికి చెప్తాం, కొంతైనా మన బాధ దిగిపోయినట్టు ఉంటుందని. దేవుడిక్కడ ఆకాశం భూమితో చెప్తున్నాడు మనుషుల తిరుగుబాటు గురించి, మనుషుల వ్యతిరేకతను గురించి. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, పిల్లలను పెంచి గొప్పవారిగా చేస్తే తిరగబడ్డారు నా మీద. మనిషి ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు, మనిషి తిరుగుబాటు చేస్తున్నాడు. ఇప్పుడు మనిషి తిరుగుబాటు గురించి చూద్దాం. ఇంతవరకు సృష్టి క్రమాన్ని చూశాం. దేవుని సృష్టి, పక్షులు, జంతువులు ఎంత చక్కగా దేవుని ఆజ్ఞ పాటిస్తా ఉన్నాయి. అయితే మనిషి వ్యర్థమైపోయినాడు. కొన్ని మాటలు చూద్దాం, చూడండి. అసలు మనిషిని గురించి బైబిల్ గ్రంథం ఏం చెబుతుంది? నిజంగా మనిషి దేవుని ఆజ్ఞను పాటించడంలో వ్యర్థమైపోయినాడా?
దేవుడు కలగజేసిన సృష్టి కంటే మనిషి ఘనహీనుడైపోయాడా? నిజంగానే దేవుని వాక్యమే మనకు ఆధారం గనుక, సొంత మాటలు మనం చెప్పకూడదు గనుక కొన్ని మాటలు చూద్దాం. అంతకంటే ముందు దేవుని దూతలు కూడా దేవుని ఆజ్ఞ పాటిస్తున్నారంట. 91వ కీర్తన చదువుదాం చూడండి, చదివి ముందుకెళ్దాం. దేవుని దూతలు కూడా దేవుని ఆజ్ఞ పాటిస్తున్నారు అనే మాట ఇక్కడ రాయబడింది. 91వ కీర్తన 11, 12 వచనాలు. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తన చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. ఈరోజు దేవుని దూతలు మనల్ని కాపాడుతున్నారు అంటే కారణం, దేవుడు ఆజ్ఞ వేశాడు, దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, నా బిడ్డలను కాపాడాలి, నన్ను నమ్మిన పిల్లలను కాపాడాలి, కాపాడుతున్నారు. కాబట్టి దేవుని దూతలు కూడా దేవుని ఆజ్ఞ పాటిస్తున్నారు. ఇక్కడ వ్యర్థమైపోతుంది మాత్రం మానవుడే. మానవునికి దేవుని భయం లేకుండా పోయింది. దేవుని మాట వినాలా, దేవుని ఆజ్ఞ వినాలా, దేవుని లేఖనం వినాలా, పాటించాలా అనే భయం లేకుండా పోయింది. ఇప్పుడు మన మనిషి దగ్గరికి వద్దాం. యోబు గ్రంథంలో ముందు దేవుడు ఏమంటున్నాడో చూడండి. 35వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదివి, దేవుడు ఆదికాండంలో మనం చూస్తే సృష్టినంతా నోటి మాటతో చేసి మానవుణ్ణి తన చేతులారా చేసుకున్నాడు. ఎంత ప్రేమో దేవునికి మానవుడంటే. సృష్టినేమో నోటి మాటతో కలగజేసినాడు, మనిషిని చేతులారా చేసుకున్నాడు. ఎంత ప్రేమ మానవునికి! దేవునికి మానవుడు అంటే ఎంత ప్రేమ ప్రియులరా! చేతులారా చేసుకున్నాడు కదా. నోటితో చేయలే, మనిషిని చేతులతో చేశాడు. ప్రత్యేకంగా చేశాడు మనిషిని. కానీ పక్షులు, జంతువులు ఇవన్నీ నోటి మాటతో వచ్చాయి. మనిషిని చేతులారా చేసుకున్నాడు. ఎంత ప్రేమ ఉంది దేవునికి మానవుని పట్ల! ఆ ప్రేమను మానవుడు ఎంత వ్యతిరేకిస్తున్నాడు ఈరోజు. చూడండి, యోబు గ్రంథం 35వ అధ్యాయం 11వ వచనం. భూ జంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము తెలియజేయుచు, నన్ను సృజించిన దేవుడు ఎక్కడనున్నాడని అనుకునివాడెవడును లేడు. ప్రభువునందు ప్రియమైన వారులారా, మనిషిని గురించి మనం ఇప్పుడు ఆలోచన చేస్తున్నాం. ఇక్కడ ఏమని రాయబడింది? భూ జంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుతున్నాడంట దేవుడు. ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానం కలగజేస్తూ ఉన్నాడంట దేవుడు. ఈ మాట చూడండి ఎంత చక్కగా ఉందో. అంటే పక్షుల కంటే, జంతువుల కంటే మానవుణ్ణి దేవుడు ప్రేమిస్తున్నాడు. చేతులారా చేసుకున్నాడు మానవుని. అందుకే మానవునికి ఇచ్చిన ఆధిక్యత చూడండి. భూ జంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుతున్నాడంట. ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానం కలగజేస్తూ ఉన్నాడంట. పరలోకం మనిషికి ఉంది కానీ పక్షులకు, జంతువులకు లేదు ప్రియులారా. ఆ పరలోకం మనకు చేరాల కాబట్టే ఈ బుద్ధి, ఈ జ్ఞానం, ఈ తెలివి దేవుడు మానవునికి ఇచ్చింది. ఇంకా మనిషిని గురించి ఏం రాయబడ్డాయంటే, ఒకసారి మత్తయి సువార్తకు 6వ అధ్యాయానికి రండి. 26వ వచనాన్ని చదువుకొని ముందుకు సాగిపోదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనాన్ని ఒకసారి చదువుతూ ఉన్నాను. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? బహుశ్రేష్ఠులు కారా? ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు మీరు, బహుశ్రేష్ఠులు అన్నాడు. శ్రేష్ఠులు అనే పదానికి ఇంకా ఎక్కువైన పదం ఏంటంటే బహుశ్రేష్ఠులు. అంటే మనం పక్షుల కంటే బహుశ్రేష్టమైన వాళ్ళమంట. ఇదే మాటను మరొక రీతిగా చెప్తాడు చూడండి లూకా సువార్తలో.
12వ అధ్యాయం 24వ వచనాన్ని చూస్తే అక్కడ మరొక శ్రేష్టమైన ఇదే మాటనే మరొక శ్రేష్టమైన మాటతో దేవుడు పోలుస్తాడు. 12వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుతున్నాను లూకా సువార్తలో. కాకుల సంగతి విచారించి చూడుడి, అవి విత్తవు కోయవు, వాటికి గరిసె లేదు కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు అన్నాడు. ఎంతో అన్నాడు చూడండి, ఎంతో శ్రేష్ఠులు. మత్తయి సువార్తలనేమో బహుశ్రేష్ఠులు అన్నాడు, లూకా సువార్తలనేమో ఎంతో శ్రేష్ఠులు అన్నాడు. మరి పక్షుల కంటే ఎంత శ్రేష్టమైన వాడు మనిషి? పక్షుల కంటే బహుశ్రేష్టమైన వాడు మనిషి కదా ప్రియులారా. మరి కాకి దేవుని ఆజ్ఞను పాటించింది, ఒక మత్స్యము చేప దేవుని ఆజ్ఞను పాటించింది. అయితే మనిషి పాటించడంలో వ్యర్థమైనాడు. ఎలా వ్యర్థమైనాడో చూద్దాం చూడండి. మొట్టమొదట ఆదామే ఆజ్ఞ అతిక్రమించాడు. ఆది కాండానికి రండి, ఒక మాట చూద్దాం. అక్కడ ఆది కాండం 2వ అధ్యాయం 16వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను, ఆజ్ఞ ఇచ్చెను. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాలు తిన్నావంటే చచ్చిపోతావని ఆజ్ఞ ఇచ్చాడు. మొట్టమొదట మనం 1 యోహాను 3:4లో ఆజ్ఞాతిక్రమమే పాపమని చదివాం. ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. దేవుని మాటను, దేవుని లేఖనాన్ని అతిక్రమించడం పాపం. ఇక్కడ ఆదాముతో దేవుడు ముందే చెప్పాడు, ఆ వృక్ష ఫలములను తినవద్దు, తినుదినమున చచ్చెదవు అన్నాడు. నిశ్చయముగా అన్నాడు, ఖండితంగా చెప్పాడు, నిశ్చయముగా చచ్చెదవు అన్నాడు. అయితే ఊరుకున్నాడా ప్రియులారా? సాతాను చేత మోసపోయారు, పండు తిన్నారు, పాపంలో పడ్డారు. ఆజ్ఞాతిక్రమమే పాపము అన్నట్టుగా ఆజ్ఞ అతిక్రమించి పాపం చేశారు. ఇప్పుడు 3వ అధ్యాయం 9వ వచనంలో గనక మనం చూసినట్లయితే, 3వ అధ్యాయము 9వ వచనంలో ఇక్కడ ఏమని రాయబడిందంటే, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడున్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటినెను. అందుకాయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను నీవు తింటివా అని అడిగాను. తినొద్దని నేను ఆజ్ఞ ఇచ్చాను కదా, నువ్వు తినకూడదు చచ్చిపోతావని నేను ఆజ్ఞ ఇచ్చాను కదా, అయినా నువ్వు తిన్నావా అని 17వ వచనంలో ఏమంటాడో చూడండి. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని, చూడండి, దేవుని మాట వినలే. ఎంత బాధాకరంగా ఉందో చూడండి మాట. ఈ రోజుల్లో దేవుని మాట వినం మనం, ఎవరెవరి మాటలో వింటున్నాం. నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ నీవు దాని పంట తిందువు. నీవు నీ భార్య మాట విన్నావు, నా మాట వినలేదు. నా మాట తృణీకరించావు, నా ఆజ్ఞ తృణీకరించావు, నా మాటను లెక్క చేయలే, ఆజ్ఞ అతిక్రమించావు, నీ భార్య మాట విని పండు తిని పాపంలో పడ్డావు. అందుకు అక్కడ ఒక శాపం ఇవ్వబడినట్లుగా చూస్తున్నాం. నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది అని అన్నాడు. నీ నిమిత్తం నేల శపించబడింది, నీవు కూడా ప్రయాసంతోనే బ్రతుకు దినాలన్నీ పంట తింటావు, చెమటోరుస్తావన్నాడు, చెమటోర్చి ఆహారం తింటావన్నాడు. కష్టాన్ని తెచ్చుకున్నాడు ఆదాము. కారణం ఆజ్ఞ అతిక్రమించడాన్ని బట్టి, దేవుని మాటను అతిక్రమించడాన్ని బట్టి. ఆజ్ఞాతిక్రమమే పాపము గనుక
ఆజ్ఞను అతిక్రమించడాన్ని వచ్చి పాపం వచ్చింది. ఆదాము ఆజ్ఞను అతిక్రమించాడు. మార్కు సువార్త 7:8లో కూడా ఏమని వ్రాయబడి ఉంటుందంటే, మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు అన్నాడు. ఇక్కడ ఆదాం భార్య మాట వింటే, ఈనాడు మనుషుల పద్ధతులు వింటున్నారు సంఘాల్లో. దేవుని వాక్య క్రమాలు, దేవుని పద్ధతులు, దేవుని ఆజ్ఞలు పక్కకెళ్ళిపోయినాయి. ఈరోజు పెద్దల ఆచారాలు, మనుషుల పద్ధతులు, ఈ పద్ధతులు దైవోపదేశాలని వ్యర్థముగా నన్ను ఆరాధిస్తున్నారు అన్నాడు ఆయన. ఈరోజు సంఘాల్లో మనుషుల పద్ధతులు జరుగుతున్నాయి. అవే దేశాలుగా జరుగుతూ ఉన్నాయి. దైవ ఉపదేశాలుగా జరుగుతున్నాయి. ప్రభువునందు ప్రియమైన వారలారా, మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి అన్నాడు. మనుష్యుల పారంపర్యాచారాన్ని గైకొనుచున్నారు. మనుష్యుల ఆజ్ఞలే ఈరోజు మనుషులకు ఎక్కువైనాయి. పెద్దల ఆచారాలు ఎక్కువైపోయినాయి. సంఘములో మనుషులు పెట్టే ఆచారాలే ఎక్కువైపోయినాయి. దేవుని ఆజ్ఞను మీరు పక్కన పెట్టినారు అని మార్కు సువార్త 7:8లో దేవుడు మాట్లాడుతున్నాడు. మనుషుల పద్ధతులు, మనుషుల ఆచారాలు, దేవుని ఆజ్ఞ పక్కన పెట్టేసినారు. యోబు గ్రంథంలో కూడా ఒక మాట రాయబడి ఉంటుంది, చూద్దాం చూడండి. 34వ అధ్యాయం, యోబు గ్రంథం 34వ అధ్యాయం 27వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఏలయనగా వారు ఆయనను అనుసరించుట మానిరి, ఆయన ఆజ్ఞలలో దేనినైనను లక్ష్య పెట్టకపోయిరి. దేవుని ఆజ్ఞలను మానవుడు లక్ష్య పెట్టడం లేదు. దేవుని ఆజ్ఞలను మనిషి లక్ష్య పెట్టడం లేదు. వ్యర్థుడైపోయినాడు. త్రోవ పక్కన పడిన విత్తనముల, రాతి నేలన పడిన విత్తనముల, ముండ్ల పొదల్లో పడిన విత్తనముల వ్యర్థమైపోతున్నాడు. ఈరోజు మనిషి వ్యర్థమైపోతున్నాడు. దేవుని ఆజ్ఞలను లక్ష్య పెట్టకపోయిది, దేనినైనాను లక్ష్య పెట్టకపోయిది. ఎంత బాధకరం చూడండి. ఈరోజు మనిషి దేవునికి బాధను, దుఃఖాన్ని తప్ప ఏం మిగిలిస్తున్నాం దేవునికి మనం? లోకాన్ని పక్కన పెట్టండి. తనను నమ్మిన వారు తనను సంతోష పెట్టాలని దేవుడు కోరుతున్నాడు. లోకం ఎలాగో పాపములో ఉంది. చనిపోతే వారు అగ్నిగుండానికి వెళ్లాల్సిందే. కానీ ప్రభువును నమ్ముకున్న మనం కూడా దేవుని దుఃఖ పెట్టడం, దేవుని బాధ పెట్టడం అంత మటుకు న్యాయం అంటారు? ఆయన ఆజ్ఞలలో దేనిని లక్ష్య పెట్టకపోయింది. కన్న తండ్రి ఎంత బాధపడాలి, కన్న దేవుడు ఎంత దుఃఖపడాలి మనల్ని చూసి. ఒకవైపు సృష్టి దేవుని క్రమం చేస్తుంది. పక్షులు, జంతువులు దేవుని మాట వింటున్నాయి. పక్షులు, జంతువులు దేవుని మాట విని నోవాహు ఓడలోకి వచ్చాయి. మనిషి వచ్చినాడా? చూద్దాం చూడండి. చివరిగా ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనానికి రండి. ఓడలోకి మనిషి రాలేదు. పక్షులు, జంతువులు వచ్చినాయి కానీ మనిషి రాలే. ఈరోజు పరలోకంలోకి రమ్మని దేవుడు ఆహ్వానం పంపుతుంటే మేము రాము అన్నట్టుగా ఉన్నారు చాలా మంది. అంటే దేవుని ఆజ్ఞను వినడంలే, దేవుని మాట వినడంలే. మాకు అక్కర్లేదు పరలోకం అన్నట్లుగా తృణీకరించుకుంటున్నారు. పక్షుల కంటే, జంతువుల కంటే మనిషి దిగజారిపోయినట్లుగా కనబడుతుంది. ఇక్కడ 7వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం. ఆదికాండం. యెహోవా, ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించండి. నోవాహు దేవుని ఆజ్ఞ విన్నాడు. నీకు, నీ కుటుంబానికి ఓడ సిద్ధం చేసుకో, నీవు నీతిమంతుడుగా ఉన్నావు అన్నప్పుడు లోబడ్డాడు. లోబడ్డమే కాకుండా ఇతడు చేసిన ఒక మంచి పని ఏంటంటే 6వ అధ్యాయం 22వ వచనం చూద్దాం చూడండి. నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తూ చేసెను. చూడండి, ఇది నోవాహు చేసిన మంచి పని. నోవాహు దేవుని ఆజ్ఞ ప్రకారం ఆజ్ఞాపించిన యావత్తు అంటే పూర్తిగా చేశాడు. అందుకు ఆయన ఓడలోకి ప్రవేశించాడు, దేవుని ఆజ్ఞను పాటించగలిగాడు. దేవుని ఆజ్ఞ పాటించిన నోవాహు కుటుంబంతో సహా ఓడలోకి వచ్చాడు. పాటించని వారు ఓడలోకి రాలేదు. 13వ వచనం చూడండి. 13వ వచనం.
ఆ దినమందే నోవాహు కుమారులకు షేమును, హామును, యాపెతును, నోవాహు భార్యయు వారితో కూడా అతని 3 కోడళ్లను ఆ ఓడలో ప్రవేశించిరి. ఇక వీరు తప్ప పక్షులు, జంతువులు ఉన్నాయి కానీ ఇంకా మనుషులు ఎవరు లేరు. అంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించిన మనుషులు, దేవుని మాట వినని మనుషులు, దేవుని మాటను పాటించని మనుషులు, ఓడలోకి రాని మనుషులు. ఈనాడు దేవుని సేవకుల ద్వారా సువార్త ప్రకటించబడుతుంది. యేసుక్రీస్తు నిజమైన దేవుడు, యేసుక్రీస్తు సృష్టికర్త. ఆయన మానవునిగా లోకానికి వచ్చి మనుషులందరి పాపముల కోసమై కల్వరి శిలువలో తన రక్తమును కార్చి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఆయనను నమ్ముకుంటేనే పాప క్షమాపణ. ఆయన ద్వారానే మనం పరలోకం వెళ్ళాలని సువార్త ప్రకటించబడుతుంది. ఎంతమంది తృణీకరిస్తున్నారు, ఎంతమంది దేవుని ఆజ్ఞను తృణీకరిస్తున్నారు, ఎంతమంది దేవుని ఆజ్ఞను వ్యతిరేకించుకొని పరలోకాన్ని పోగొట్టుకుంటున్నారు. ఆనాడు మనుషులు నోవాహు ఓడలోకి రాకుండా నశించిపోయినారు. ఈనాడు దేవుని ఆజ్ఞను పాటించాలని చెబుతున్నా, దేవుని నమ్ముకోండి అని చెబుతున్నా, పరలోకం మాకొద్దు, పరలోకం మాకు అక్కర్లేదు, ఈ పాపలోకంలోనే ఉండి నశించి నరకానికి వెళ్ళిపోతాం అని తెలిసి కూడా మనుషులు ప్రభు ఆజ్ఞ వినడం లేదు, ప్రభు మాట వినడం లేదు, ప్రభువును నమ్ముకోవడం లేదు. అంటే సృష్టి కంటేను, ఆకాశ పక్షులు, జంతువుల కంటేను మనిషి ఎంత దిగజారిపోయాడో చూడండి. కాబట్టి ఆనాడు జంతువులు, పక్షులు ఓడలోకి వచ్చినాయి, మనిషి రాలే. ఈనాడు కూడా పరలోకంలోనికి రండి అని దేవుడు ఆహ్వానం పంపుతున్నాడు మనిషికి. నరులారా తిరిగి రండి అని ఆహ్వానం పంపుతున్నాడు. కానీ మనుషులు ఏమంటున్నారు? ఆ ఆహ్వానం తృణీకరిస్తున్నారు. దేవుని ఆజ్ఞను, దేవుని మాటను, దేవుని లేఖనాలను, దేవుడిని ఆయన మాట వినకుండా తృణీకరించుకొని పరలోకంలోనికి రావడానికి ఇష్టపడకుండా ఉన్నారు, తృణీకరించుకుంటున్నారు. కాబట్టి ఎంత బాధ ఉంటుంది దేవునికి, ఎంత దుఃఖం ఉంటుంది దేవునికి. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న మనం ప్రియులారా ఏం నేర్చుకోవాలి? సృష్టి దేవుని క్రమాన్ని పాటిస్తూ ఉంటే, ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఉంటే, చేతులారా చేసుకున్నాడు కదా మనిషిని. ఎంత ప్రేమ కలిగి దేవుడు చేతులారా మనల్ని చేసుకున్నాడు. ఎంత ప్రేమ లేకపోతే తన చేతులారా చేసుకుంటాడు మనిషిని. అంత ప్రేమతో చేసుకుంటే ఇంకా ఏమంటున్నాడు? భూజంతువుల కంటే ఎక్కువ బుద్ధి నేర్పుతున్నాడు. ఆకాశ పక్షుల కంటే తెలివిని మనకు ఎక్కువగా ఇస్తున్నాడు. పక్షుల కంటే మీరు ఎంతో శ్రేష్ఠులు అన్నాడు, బహుశ్రేష్ఠులు అన్నాడు. మరి ఎక్కడా ప్రియులరా? పక్షుల కంటే శ్రేష్ఠులు, బహుశ్రేష్ఠులు అంటున్నాడే. మరి ఏమైపోతుంది మానవుని జీవితం? ఎందుకింత పతనం అయిపోతూ ఉంది మానవుని జీవితం? దేవునికి దుఃఖమే తప్ప సంతోషం ఎప్పుడు? కాబట్టి దేవుని ఆజ్ఞ పాటించాలి. ఒకసారి నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను ప్రియులరా, సమయం కావస్తుంది కాబట్టి. ఆజ్ఞాతిక్రమమే పాపమని చూశాం. అలాగే 37వ అధ్యాయం యోబు గ్రంథం 6:12లో సృష్టి దేవుని ఆజ్ఞను యావత్తు పాటిస్తుందని చూశాం. లూకా 8:25 గాలికి నీళ్లకు దేవుడు ఆజ్ఞాపించినప్పుడు అవి లోబడ్డాయని చూశాం. 36:29 హెచ్కేలు ధాన్యం పంటకు ఆజ్ఞ ఇచ్చగా పంట పండుతుందని చూశాం. అలాగే 1 రాజులు 17:4 కాకికి దేవుడు ఆజ్ఞ ఇయ్యగా కాకి దేవుని ఆజ్ఞ పాటించి రొట్టె మాంసం ఏలియాకి ఇచ్చింది. తర్వాత యోనా 1:17, 2:10 మత్స్యము యోనాను మింగమంటే మింగింది, కక్కమంటే కక్కింది, దేవుని ఆజ్ఞ పాటించింది. తర్వాత ఆదికాండం 7వ అధ్యాయం 2, 8, 14 వచనాలు ఓడలోకి పక్షులు, జంతువులు వచ్చినాయి. దీన్ని బట్టి చూస్తే పక్షులు, జంతువులు, సృష్టి దేవుని ఆజ్ఞ పాటిస్తున్నాయి. అయితే మనిషి వ్యర్థమైపోయినాడు.
కీర్తన 91, 11, 12లో దేవుని దూతలు కూడా దేవుని ఆజ్ఞ పాటిస్తున్నారు. అయితే మనిషి మాత్రం ఆదాము అతిక్రమించాడు ఆజ్ఞను, పాపం చేశాడు, నష్టం తెచ్చుకున్నాడు. ఆయన ఆజ్ఞలలో దేనిని లక్ష్య పెట్టకపోయారని యోబు 34:27లో చూస్తాం. మార్కు 7:8లో చూస్తే గనక ఆయన ఆజ్ఞలలో దేనిని లక్ష్య పెట్టకపోయేది, మీరు దేవుని ఆజ్ఞనే విడిచిపెట్టారని రాస్తున్నాడు. ఓడలోకి పక్షులు జంతువులు వచ్చినాయి కానీ మనిషి రాలే. ఈనాడు పరలోకానికి ఆహ్వానం దేవుడు పంపుతున్నాడు కానీ మనిషి పరలోకానికి రావడం లేదు, సిద్ధపడడం లేదు. కాబట్టి ఈనాడు వాక్యం వింటున్న వారులారా, సృష్టిని చూసి మనం ఒక క్రమాన్ని నేర్చుకోవాలి. ఆకాశ పక్షులు జంతువులను చూసి ఒక క్రమాన్ని నేర్చుకోవాలి. మనుషులమైన మనం కూడా దేవుని ఆజ్ఞను పాటించాలా అనే క్రమం నేర్చుకుందాం. కాబట్టి మనిషి వ్యర్థమవుతున్నాడనే మాట విన్నాం. కాబట్టి మనం కూడా దేవుని ఆజ్ఞ పాటిద్దాం. ఆజ్ఞ పాటిస్తే అది నిత్య జీవం. ఆజ్ఞ నిత్య జీవం అని రాయబడింది యోహాను సువార్త 12:50. కాబట్టి మనం కూడా దేవుని ఆజ్ఞలు పాటిద్దాం, నిత్య జీవమైన పరలోకం చేరుకుందాం. కన్న తండ్రి అయిన దేవునికి సంతోషం కలిగేలా మనం బ్రతుకుదాం. అటు కృపా ధన్యత దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.